హలో ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో అరకులో ఉన్నటువంటి చాక్లెట్ ఫ్యాక్టరీ యొక్క పార్ట్ 2 వీడియో అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఒకవేళ కనుక మీరు నా ప్రీవియస్ వీడియో చూడకపోతే ప్లేలిస్ట్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో లేదంటే కామెంట్ సెక్షన్లో ఉంటుంది. చాలా అద్భుతమైన వీడియోలు అయితే సినిమాటిక్ షాట్లో తీయడం జరిగింది అండ్ తప్పకుండా మీకు నచ్చుతాయని చెప్పేసి అనుకుంటున్నా. సో చాలా అద్భుతమైన వాటర్ఫాల్ వీడియోలు అయితే అవైలబుల్గా ఉన్నాయి, అందులో వెళ్ళి చూడాలనుకుంటే. ఈ వీడియోలో వచ్చేసి మనం ఏంటంటే ప్రీవియస్ వీడియోలో చూసినట్టుగా చాలా రకాల గేమ్స్, అలాగే ఎంట్రీ టికెట్ ఎంత అండ్ ఏ విధంగా మనం ఎంటర్ అవ్వాలి చాక్లెట్ ఫ్యాక్టరీ లోపల, అండ్ ఇది వచ్చేసి అరకులో ఎక్కడ ఉన్నది. సో ఈ అంత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మనం మిగిలిన గేమ్స్ అయితే ఏవి ఉన్నాయో సో అవన్నీ అయితే చూద్దాం. అలాగే ఈ గేమ్ సెక్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే ఇది చాక్లెట్ తయారు చేసేటువంటి ప్రాసెస్ ఏదైతే ఉన్నదో సో ఆ సెక్షన్ దగ్గరికి అయితే మనం వెళ్తాం. అలానే కంటిన్యూస్గా నడుచుకుంటూ వెళ్తే గేమ్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ అయితే కట్టడం జరిగింది. ఇందులోనే చాలా రకాల బోట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చూడండి బోట్స్ అయితే ఎంత పెద్దగా అయితే ఉన్నాయో మనకి ఇక్కడ. సో చిన్నపిల్లలు ఒకవేళ కనుక బోటింగ్ చేయాలనుకుంటే ఆ వాటర్లో మనకి ఏంటంటే అక్కడ టికెట్ తీసుకొని ఆ వాటర్లో అయితే బోటింగ్ చేయడానికి అయితే అవైలబుల్గా ఉన్నది. చాలా అద్భుతమైన గేమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. చిన్నపిల్లలు తప్పకుండా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత మంచి మంచి గేమ్స్ అయితే ఇక్కడైతే మనకి ఉన్నాయి. సో వాటర్ కూడా ఏంటంటే రెగ్యులర్గా వాళ్ళు క్లీన్ చేస్తూ ఉంటారంట అండ్ వాటర్ కూడా చాలా బాగున్నాయి అండ్ ఫ్రెష్గానే ఉన్నాయి. సో ప్రాబ్లం ఏమీ లేదు. సో ఇక్కడ వచ్చేసి మనకి చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి. అందులో చూడండి ఒక బెలూన్ లాంటి సెక్షన్ కూడా ఉన్నది కదా. సో ఆ బెలూన్ లోపల చిన్నపిల్లలు ఎక్కేసి సో అటు ఇటు మూవ్ అవ్వచ్చు అన్నట్టు. సో చాలా బాగుంది కదా. ఇలాంటి ప్లేస్కి ఒకవేళ కనుక మీరు వెళ్ళినట్లయితే తప్పకుండా చిన్నపిల్లల్ని అలాంటి బెలూన్ గేమ్స్ ఆడేయండి. సో ఇదో రకమైన థ్రిల్లింగ్, ఎందుకంటే సో జనరల్గా అందరూ బోట్స్ ఎక్కే ఉంటారు కదా, బట్ ఈ రకమైన బెలూన్స్ లాంటి చాలా తక్కువ ప్లేస్లో ఉంటాయి గేమ్స్. సో మీ పిల్లల్ని కూడా ఇలాంటి గేమ్స్ ఆడించండి, వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు. సో దాని పక్కనే వచ్చేసి మనకి ఏంటంటే ఒక పెద్ద సెక్షన్ అయితే ఉన్నది. దాని చుట్టూ చాలా ఉయ్యాలలు అయితే కట్టి ఉన్నాయి. సో దీన్ని ఏమంటారో మనకు తెలియదు, బట్ ఇవి వచ్చేసి మొత్తం స్టీల్ ఉన్నాయి. ఎంతసేపు దీని మీద కూర్చుంటారో మనకు తెలియదు కానీ సో చిన్నపిల్లలు పెద్దోళ్ళు కూడా కూర్చోవచ్చు అంట ఇక్కడ. అండ్ దీని ఎంట్రీ టికెట్ అయితే మనం అక్కడ పక్కన తీసుకోవాలి గేమ్ ఆడాలి అంటే. సో తీసుకున్న తర్వాత అయితే దాంట్లో కూర్చోబెట్టేసి వాళ్ళు మోటార్ ఆన్ చేయడం జరుగుతుంది. అలా తిరుగుతూనే ఉంటాయి కంటిన్యూస్గా. సో మనం ఎగ్జిబిషన్లో ఇలాంటివన్నీ చూసే ఉంటాం. అక్కడ ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే చూడండి, ఇది మొత్తం మెటల్తో, హార్డ్ మెటల్తో అయితే తయారు చేయడం జరిగింది. అండ్ కొద్దిగా అటు ఇటు కింద పడితే మాత్రం చాలా దెబ్బలు తాకుతాయి. సో ఎందుకంటే మొత్తం మెటల్సే. జనరల్గా మనం ఏంటంటే ఎగ్జిబిషన్లో చూసినట్లయితే అవన్నీ ప్లాస్టిక్తో తయారు చేసి ఉంటాయి కదా. చూడండి ఇది చాలా హైట్ ఉన్నది. హైట్ నుంచి అది కొద్దిగా స్పీడ్గా మూవ్ అయితే మాత్రం మొత్తం ఇట్లా గాల్లో తిరుగుతూ ఉంటాయి. చాలా బాగుంటుంది ఈ గేమ్ కూడా. సో ఇలాంటి అద్భుతమైన గేమ్స్ ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ. సో నేను ప్రస్తుతానికైతే గేమ్ సెక్షన్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో తర్వాత మనకి ఏంటంటే చాక్లెట్ ఫ్యాక్టరీ తయారీ ఏదైతే ఉన్నదో ఫ్యాక్టరీ అని ఉన్నాయి కదా, సో ఆ పేరుకు న్యాయం చేసేటువంటి సెక్షన్ అయితే మనకు అనిపిస్తుంది. సో చాక్లెట్ ఏ విధంగా తయారు చేస్తారు అండ్ ఏమేమి ఉంటుంది, మిక్సింగ్ ఉంటుంది, ప్రాసెస్ ఏముంటుంది, స్టెప్ బై స్టెప్ అవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మనం దీని పక్కనే మనకైతే అవైలబుల్గా ఉంటాయి. సో గేమ్స్ అందరూ ఆడి అలసిపోయిన తర్వాత ఈ సెక్షన్కి వచ్చేసి మనం ఏంటంటే చాక్లెట్ తయారు చేసే ప్రాసెస్ అయితే తెలుసుకొని దాని తర్వాత 2 చాక్లెట్లు తినేసి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇదే చాక్లెట్ ఫ్యాక్టరీ అండి. చాక్లెట్ ఫ్యాక్టరీలో లోపలైతే ఫోటోలు తీసుకోవడానికి వెళ్ళలేదు, బట్ మనం ఏంటంటే కొద్దిగా యూట్యూబ్ ఛానల్ ఉన్నది కాబట్టి వాళ్ళని కొద్దిగా రిక్వెస్ట్ చేయడం వల్ల మనకైతే కొద్దిగా వీడియో తీసే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరైతే ఉన్నారో అండ్ చాలా అద్భుతంగా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ కూడా చేయడం జరిగింది. సో ఇలాంటి అద్భుతమైన వీడియోలు వస్తూనే ఉంటాయి. స్టే ట్యూన్ అండ్ కీప్ వాచింగ్. అండ్ నెక్స్ట్ వీడియోలో కంప్లీట్గా చాక్లెట్ తయారు చేసేటువంటి ప్రాసెస్ అయితే మనం తెలుసుకుందాం. సో స్టే ట్యూన్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీకు నచ్చిన ఏదైనా ఒక టాపిక్ మీద వీడియో కావాలి అని మీకు అనిపిస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, తప్పకుండా వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అలాగే ఫర్ మోర్ అప్డేట్స్ ఆఫ్ మై ఛానల్ నా సోషల్ మీడియా అకౌంట్స్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్. జై హింద్.